ఇద్దరు దొంగలే కాబట్టి ఇద్దరు దొందే కాబట్టి ఇళ్ళ బాట వాళ్ళకు కూడా ఉంది కాబట్టి నేను అడుగుతున్నా ఎందుకు ఊరికే అనట్లేదు నేను అమృత్ స్కామ్ జరిగిందని ఆధారాలతో సహా ఇచ్చొచ్చిన సృజన్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారి బామ్మర్దికి అర్హత లేకపోయినా మీరు కేంద్ర ప్రభుత్వ పథకంలో ఎట్లిచ్చారని అడిగిన ఇంతవరకు విచారణ లేదు ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు ప్రధానమంత్రి విచారణ ఉండదు తెలంగాణ ఏటీఎంగా మారిపోయిందని హోంమంత్రి అంటాడు విచారణ ఉండదు ఇప్పుడు 49% వాటా ఉంది సింగరేణిలో దొంగ దొరికిందని చెప్పి చూపెడుతుంటే విజిట్ సైట్ సర్టిఫికేట్ అనే పనికిమాలిన నిబంధన కోల్ ఇండియాలో లేని నిబంధన ఇక్కడ పెట్టినారు దోచుకుంటున్నారు అని చెబితే మీరు రాష్ట్ర ప్రభుత్వం చెబితే సిబిఐ విచారణ రాష్ట్ర ప్రభుత్వం కోరితేనట ఎవడన్నా దొంగ కొడతాడా నా మీద విచారణ చేయమని గట్లున్నది ఇలా కేంద్ర ప్రభుత్వ వ్యవహారం ఇంకొకటి సూటిగా అడుగుతున్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే మంత్రి ఉన్నాడు ఆయన ఇంటి మీద ఈడీ రైడ్ అయింది సెప్టెంబర్ 28, 2024 యానివర్సరీ కూడా అయిపోయింది ఇంకో 3 నెలలు దాటిపోయింది ఎందుకు కేసు పెట్టాలి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈడీ కేసు పెట్టదు అంటే ఎంత డీప్ ఉంది వీళ్ళ అండర్స్టాండింగ్ ఇవన్నీ బట్టి దానికి అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళిద్దరి టార్గెట్ బీజేపీ కాంగ్రెస్ టార్గెట్ బీఆర్ఎస్